బైబిల్ గ్రంథంలో ఆదికాండము 25వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. రైట్. నేను మీకు సందర్భాన్ని చెప్తున్నాను. అన్ని వచనాలు మనం చదవలేం కదా, కాబట్టి నేను సందర్భాన్ని వివరించుకుంటూ వెళ్తున్నాను. మనకి 25వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చదవద్దు, మన యొక్క సందర్భం మొదలవుతుందన్నమాట. రైట్. ఇస్సాకుకు రిబ్కాకు వివాహమైంది. ఎన్ని సంవత్సరాల్లో వివాహమైంది? ఇస్సాకుకు ఎన్ని సంవత్సరాలు? అప్పటికి 40 సంవత్సరాల వయసులో పెళ్ళైంది. రైట్. ఈ 40 సంవత్సరాల తర్వాత 21వ వచనం చూద్దాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఓకే, ఇక్కడ వారిద్దరికి వివాహమైంది. ఇద్దరు ఆత్మీయులు జతపరచబడ్డారు. కానీ ఆమె గొడ్రాలుగా ఉంది, పిల్లలు పుట్టలేదు. అలా 20 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు పిల్లలు లేకుండానే. వాళ్ళకి 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు. ఎందుకని? వాళ్ళు నిజంగా దేవుని చిత్తానుసారంగా కలవలేదా? ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ఏకమవలేదా? వాళ్ళిద్దరూ ఆత్మీయులు కాదా? పరిశుద్ధులు కారా? మరి అప్పుడు ఎందుకు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు? కాబట్టి పిల్లలు పుట్టకపోయినంత మాత్రాన వాళ్ళు ఆత్మీయులు కాదని, దేవుని అనుగ్రహం లేదని అనుకోవాల్సిన అవసరం లేదు. లోకరీత్యా ధనం లేనంత మాత్రాన వాళ్ళు ఆత్మీయులు కాదని, వ్యాపారం ఆశీర్వదించబడినంత మాత్రాన వాళ్ళు దేవుని అనుగ్రహం లేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో దేవుడు ఆత్మీయులకు కూడా ఒక లోటు పెడతాడు. ఇస్సాక్కి ఏం తక్కువ? చెప్పండి, ఏం తక్కువ? ఒక సంతానం తప్ప మరి ఏదైనా తక్కువ ఉందా? డబ్బు ఉందా? ఉంది. ఆస్తి ఉందా? ఉంది. తల్లిదండ్రులు ఉన్నారా? అదే, తండ్రి ఉన్నాడా? మంచి ధనవంతుడైన తండ్రి ఉన్నాడు. పనివాళ్ళు ఉన్నారా? బోల్డ్ మంది పనివాళ్ళు. ఆయన పంట వేస్తే నూరంతలుగా ఫలిస్తూ ఉంది. బావులు తవ్విస్తుంటే నీళ్లు చక్కగా ఉబుకుతూ ఉన్న మంచి బావులు పడుతున్నాయి. ఏం తక్కువ ఆయనకి? ఎంతో అందమైన చక్కని భార్య ఉంది కదా. కానీ ఆయనకి ఏమి కొదువుగా ఉంది? అమ్మా, పిల్లలు లేరు. కనుక దేవుడు తన పిల్లలలో కొంతమందికి కొదువు ఉంచుతాడు. ఒకటి కొదువు ఉంచుతాడు. ఆ కొదువు అన్నంత మాత్రాన, పిల్లలు పుట్టనంత మాత్రాన వాళ్ళు దేవుని పిల్లలు కాదు, దేవుని అనుగ్రహం లేదని కాదనమాట. కాబట్టి మనలో మన జీవితాల్లో ఆస్తి లేదని, వ్యాపారం అభివృద్ధి పొందలేదని, పిల్లలు పుట్టలేదని, ఆడపిల్లలే పుట్టారని, అదేదో దేవుని అనుగ్రహం లేదని, మనకేదో మనలో లోపం ఉందని కాదు. ఆ లోటు మన భక్తిహీనతకు నిదర్శనం కాదు. ఓకే, రైట్. ఇక మనం ఇక్కడ చూస్తుంటే ఇస్సాకట దేవునికి ప్రార్థన చేశాడట. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా ఏమైంది? గర్భవతి అయింది. రైట్. ఏ లోటైతే ఉందో దాని గురించి ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యెహోవా దేవుడు విని ఆమె గర్భవతి అయింది. ఎన్ని సంవత్సరాలకే? 20 సంవత్సరాల తర్వాత. అంటే 20 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశాడు ఆయన. యెహోవా ప్రార్థన ఎప్పుడన్నాడు? 20 సంవత్సరాల తర్వాత. అంటే ఇస్సాకు 20 సంవత్సరాల దాకా వేచి ఉండి ఇక పిల్లలు పుట్టలేదని అప్పుడు ప్రార్థన చేశాడంటారా? అమ్మ, ప్రతి సంవత్సరము చేస్తూనే వచ్చాడు. కానీ దేవుడు ఎప్పుడన్నాడు? 20 సంవత్సరాల దాకా తిన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు సంతానం కోసం? 20 years. మనమైతే ఒక 5 సంవత్సరాలు చేసి ఇంకా ఆపేస్తాం. ఇంకా నా కర్మ, ఇక నా పరిస్థితి అంతే, ఇక నా స్థితి మారదు అనుకుంటాం. 10 సంవత్సరాలు, ఒకవేళ ఇంకా విశ్వాసం లేదు, 10 సంవత్సరాల దాకా ప్రార్థన చేసి ఇక అంతేలే, నాకు యోగ్యం లేదనుకుంటా అని మనం అనేస్తాం. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఏం చేస్తామంటే కొంతకాలం ఓపిక ప్రార్థన చేస్తాం, తర్వాత ఓపిక పోతే ప్రార్థన చేయడం మానేస్తాం. కానీ ఇస్సాకు అలా కాదు. 20 సంవత్సరాల వరకు. ఇంకా చెప్పాలంటే ఇంకో 10 సంవత్సరాలు లేట్ అయ్యి ఉంటే ఏం చేసేవాడు ఇస్సాకు? అమ్మా, ఆ 10 సంవత్సరాలు కూడా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఎప్పటి వరకు ప్రార్థన చేసేవాడు చెప్పగలరా? యెహోవా ప్రార్థన విని బిడ్డల్ని ఇచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. దీన్నే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పట్టు విడువక ప్రార్థన చేయి, దివారాత్రములు ప్రార్థన చేయి, మాటి మాటికి ప్రార్థన చేయి, విసుగక ప్రార్థన చేయి. ఎప్పటి వరకు? ఆయన నీ మొర వినేంత వరకు.
ఏంటి నీ మొర? ఒక విశ్వాసిగా నీ మొర ఏంటి? ఇస్సాకు వలె కేవలం పిల్లల కొరకేనా? మంచి భార్య కొరకేనా? వివాహం కొరకేనా? పిల్లల కొరకేనా? ఇల్లు కొరకేనా? లేదంటే చదువుల కొరకు, ఉద్యోగం కొరకు, ఆస్తుల కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకేనా? అదేనా మీరు ప్రార్థన చేసేది నిత్యము? అలా అయితే మీరు భూ సంబంధులైన వ్యక్తులు అవుతారు. అంటే వాటి కొరకే చేస్తున్నారంటే మీరు ఇంకా పాత నిబంధన స్థాయిలో ఉన్నారని అర్థం. మీరు ఎక్కడికి రావాలి ఇప్పుడు? మీరు క్రొత్త నిబంధన స్థాయిలోకి రావాలి. వీరందరూ కూడా ఆత్మీయులు. క్రొత్త నిబంధనలోనికి మీరు వస్తే మీరు ఎవరో తెలుసా? ఆత్మీయులు, పరలోక సంబంధులు. పరలోక సంబంధులుగా దేని కొరకు అడుగుతారు? పరలోక సంబంధమైన వాటి మీద అడుగుతారు. మొన్నే మనం విన్నాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అంటే పైనున్నవి అంటే పైనున్నది ఏంటి? పరలోకం. పరలోక సంబంధమైన వాటిని వెదకండి, అడగండి. ఏంటవి? మనం వింటున్నామే ఈ గత కాలం నుంచి ఆత్మీయంగా మనం ఎన్నో విషయాల్లో లోటు కలిగి ఉన్నాం. మన నోట చెడ్డ మాటలు వస్తున్నాయి, చెడ్డ చూపులు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ పనులు చేస్తున్నాం. ఇవి మనకున్న లోటు. మంచి పనులు చేయలేకపోతున్నాం. చాలామంది అంటారు మేము సత్క్రియలు చేయలేకపోతున్నామండి అని అంటారు. మరి లోటే కదా. ఆదరణ కలిగిన మాటలు మా నోట అంట రావట్లేదు. దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, సత్యముగా నీతిగా బ్రతకలేకపోతున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మీయంగా బలాభివృద్ధి పొందలేకపోతున్నాను, దేవునికి మహిమకరంగా సాక్షిగా జీవించలేకపోతున్నాను. మరి వీటి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఇవన్నీ ఎలా వస్తాయి? ఇస్సాకు ఎలాగైతే యెహోవా తన మొర వినేంత వరకు ప్రార్థన చేశాడో, అలాగే విశ్వాసి కూడా తన జీవితం మారేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆనాడు ఇస్సాకు 20 సంవత్సరాలు పట్టు విడవక ప్రార్థన చేసింది పిల్లల కోసమైతే, ఈరోజు విశ్వాసి ప్రార్థన చేయవలసింది తన ఆత్మీయ జీవితం బాగుపడడం కొరకు. నా ఆత్మీయ జీవితం బాగుపడాలని ఎన్నో సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తాను అంటే మీరు నమ్ముతారా? ఎన్నోసార్లు దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా నా జీవితం ఇంకా మెరుగవ్వాలి అని ఎన్నోసార్లు ఏడిస్తే, పశ్చాత్తాపడితే, ప్రార్థిస్తే దేవుడు కృప చూపించాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇందులో దాచుకునే విషయం ఏముంది? ప్రియమైన దేవుని వారలారా, చాలామంది చరిత్రలో, బైబిల్ చరిత్రలో మనం ఎవరినైతే గొప్ప భక్తులు మనం చెప్పుకుంటున్నామో వారిలో అనేక మంది వేషధారణతో కూడిన జీవితాలు కలిగిన వారే. జాన్ బెనియన్ గురించి మీ అందరికీ తెలుసు. యాత్రికుని ప్రయాణాన్ని రచించిన వ్యక్తి. అతడు కూడా ఒకప్పుడు నామకార్థమైన క్రైస్తవుడే, లోతైన ఆత్మీయ జీవితం లేనివాడే. కానీ అతనికి ఒకప్పుడు గ్రహింపోయింది. అతను కూడా ఒక సాంప్రదాయకమైన ఏదో ఒక చర్చికి వెళ్ళేవాడు, అక్కడ ఒక గంట కొట్టి అదే దేవుని సేవ అనుకునేవాడు అంట. ప్రతి ఆదివారం నాడు గంట కొట్టేవారు అప్పుడులో. ఇప్పుడులాగా మైకులు లేవు కదా. అక్కడికి వెళ్ళి గంట కొట్టి ఆ కుర్చీలన్నీ వేసి అబ్బా ఎంత దేవుని సేవ చేస్తున్నాను చాలు అనుకునేవాడు అనమాట. అలా భక్తి, అదే భక్తి అనుకునేవాడు. ఆ సాంప్రదాయకమైన భక్తిలో ఉండిపోయాడు. అలా కొంతకాలం అయిన తర్వాత అతనికి గ్రహింపోయింది ఇది కాదు భక్తి జీవితం అనేది. అతనికి అర్థమయ్యి అప్పుడు అతను లోతులోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. అసలు ఎంత లోతులోకి వెళ్ళాడు అంటే, అతను రచించిన యాత్రికుని ప్రయాణాన్ని మనం చదివినప్పుడు అసలు సాతాను ఎలా శోధిస్తాడు, విశ్వాసి ఎలా నడవాలి, క్రీస్తు మార్గం ఎక్కడికి, పాపక్షమాపణ కోసం ఎక్కడికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏ అనుభవాలు దాటుకుంటే వెళ్ళాలి, అలా వెళ్ళేటప్పుడు సాతాను ఎలా శోధిస్తాడు, ఎలాంటి ప్రలోభాలు కలుగుతాయి, ఒక విశ్వాసికి జీవితకాలం అంతా అవసరమైన పాఠాలు ఒక పుస్తకంలో రాసేసాడు. అది కూడా ఒక చిన్న కథలాగా, ఒక ఊహాకల్పితమైన కథలాగా తీశాడు. దానిలో కొంత భాగాన్ని సినిమా కింద తీశారు, అది ఒక చిన్న చిత్రం కింద తీశారు. అది మీకు కావాలితే ఒక వారం మీకు ఎప్పుడైనా చూపిస్తాం, ఒక ఆదివారం నాడు ప్రారంభింది అయిన తర్వాత. కాబట్టి ఇలాగ అనేక మంది భక్తులు నామకార్థంగా జీవించిన వాళ్ళే ఆ తర్వాత ప్రభువా మా జీవితాన్ని మార్చునైనా అని పట్టు విడవక ప్రార్థించినప్పుడు వారు వెలిగించబడ్డారు. కానీ అనేక మందిని వెలిగించే దీపంగా మారారు. కనుక ఇస్సాకు ఎలాగైతే తన మొర యెహోవా వినేంత వరకు ప్రార్థన చేశాడు, అలాగే విశ్వాసి కూడా తన జీవితం దేవుని ఆత్మతో నింపబడే వరకు, తను పూర్తిగా వెలిగించబడే వరకు, ఆ యొక్క సాంప్రదాయమైన క్రైస్తవ జీవితం నుంచి విడుదల పొంది ఒక ఆత్మానుసారమైన జీవితంలోకి వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు ప్రార్థన విన్నాడు, రిబ్కా గర్భాన్ని తెరిచాడు, ఆమె గర్భవతి అయింది. ఇంతకీ దేవుని కృప వల్ల వారు ఒక గర్భఫలాన్ని గురించి అడిగితే ఆమె గర్భంలో 2 ఫలాలు ఉన్నాయి. కవల పిల్లలు పెరుగుతున్నారట. వాళ్ళు ఇద్దరు కొట్టేసుకుంటున్నారట ఇంకా బయటికి రాకముందే. ఓ అమ్మో, ఎక్కడ? కడుపులో ఉండగానే. ఏమండి, అసలు బయటకు వచ్చాక వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటారు. కానీ వీళ్ళు ఫైటింగ్ ఎప్పటి నుంచే మొదలెట్టేశారు? కడుపులో ఉండడం నుంచే మొదలెట్టేశారు ఫైటింగ్.
వాళ్ళిద్దరూ కొట్టుకుంటే తల్లికి ఎలా ఉంటుందండి? ఆ పేగులు గీగులు కొట్టేస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఇద్దరు? చాలా బాధేస్తుంది కదా. ఆ నొప్పి భరించలేక ఆ గర్భాన్ని పట్టుకుని ఏం చేసిందట, ఏవండి ఇసాక్ గారు నేను చచ్చిపోయేలాగా ఉన్నానండి అని ఇస్సాకు దగ్గరికి వెళ్ళిందా? మరి ఎవరి దగ్గరికి వెళ్ళింది చూడండి. ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై 22వ వచనంలో చదువుతుందండి. ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ఎవరిని అడగడానికి వెళ్ళింది? యెహోవాను. అబ్బా, తనకున్న బాధ విషయమై, తనకున్న ఇబ్బంది విషయమై ఎవరిని అడగడానికి వెళ్ళింది? యెహోవాను. మనం నేర్చుకుందామా? అసలు ఇది నేర్చుకుందామా మనం? అసలు మనకేదో బాధ వచ్చింది, ఎవరినో నిలదీయడానికి మనం వెళ్తాం. అలా కాదు, ముందు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇది నా బాధ, నాకు ఏంటి, నేను ఈ బాధ నాకు అని అడిగేవారుగా మనం మారదామా? రిబ్కాకు కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, కడుపులో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది కొరకు మొదట ఎవరి దగ్గరికి వెళ్ళిందట? భర్త దగ్గరికి కాదు, డాక్టర్ గారి దగ్గరికి కాదు, మొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది? యెహోవా దగ్గరికి వెళ్ళింది. సమస్య వచ్చినప్పుడు మొదట యెహోవా దగ్గరికి అడగడానికి వెళ్ళే అనుభవం, ఆ అలవాటు మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఎదగలం మన విషయంలో. అప్పుడు దేవుడు అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, అమ్మ ఈ విషయం కొరకు కూడా ప్రార్థన చేయాలా? పిల్లలు అన్నాక లోపల కొట్టుకోరా? దానికి నొప్పి రాదా? దానికి మాత్రం నా కోసం నా దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన అవసరం ఏంటమ్మా అన్నాడా? ఆమె తన యొక్క వ్యక్తిగత ఇబ్బంది కొరకు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు చూడండి ఎంత ఓపికగా సమాధానం చెప్తున్నాడు. అమ్మా నీ కడుపులో 2 కవల పిల్లలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారమ్మా, అందువల్ల నీకు ఈ పరిస్థితి ఉందని చెప్పాడండి ఆయన. అంటే దేవుడు మనతో ఇలా మాట్లాడతాడని నేను ఇక్కడ చెప్పడానికి కాదు కానీ నేను అనేది ఏంటంటే, రేపుకమ్మ తన పర్సనల్ ప్రాబ్లం గురించి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, తనకేం చెప్పాడు? జవాబు చెప్పాడు. అంటే దీనికి అర్థమైంది ఏంటంటే, మన పర్సనల్ ప్రాబ్లం గురించి కూడా అడగడానికి దేవుడి దగ్గరికి వెళితే ఓపికగా వింటాడా వినడా అంటాడు. అది నేను చెప్పేదన్నమాట. మరి ఎంత దేవుడే వినే అవకాశం మనకుంటే మరి మనం ఎందుకు వెళ్ళట్లేదు? మనకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఎవరో ఏదో అన్నప్పుడు, లేకపోతే దేహంలోనే ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు, ఆత్మలోనే ఏదన్నా లోపం వచ్చినప్పుడు, మనసులో ఏదో గాయమైనప్పుడు మొదట మరి దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళట్లేదు? ఇంత అవకాశం ఉండి మనకి ఈ విషయంలో జ్ఞానం ఉందన్నా లేదనా? లేదు, మనం ఒప్పుకోవాలి. కావున ప్రియులారా, చెప్పే నేనైనా వినే మీరైనా ఈ అనుభవాన్ని మనం పెంచుకోవాలి, ఈ అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. అదేంటంటే జీవితంలో ఏ సమస్య వచ్చినా మొదట దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం మనం నేర్చుకోవాలి. రైట్. ఆ తర్వాత దేవుని కృపను బట్టి 2 పిల్లలు పుట్టారు. ఆమె నెలలో నిండినదై ఆమె 2 పిల్లలకు జన్మనిచ్చింది. కవల పిల్లలు పుట్టారు. మొదటి వాని పేరేంటి? యాషావు. రెండో వాని పేరేంటి? యాకోబు. ఏషావు అటండి పుట్టడంతోనే ఒంటి నిండా వెంట్రుకలు ఉన్నాయట, రోమాలతో పుట్టాడట, వెంట్రుకలతో ఎర్రగా ఉన్నాడట. దాంతో ఆయనకి ఏమని పేరు పెట్టారంటే ఏషావు అని పేరట. ఈ మొదట ఆయన బయటకు వచ్చాక, ఈ ఎర్రోడు బయటకు వచ్చాక ఈ రెండో వాడు బయటకు వచ్చాడట. ఆడు వస్తూ వస్తూ వాళ్ళ అన్నయ్య కాలు పట్టేసుకున్నాడంట. ఇలాగా నువ్వెక్కడికి వెళ్తారా, నేను వెళ్తాను ముందని. మొత్తానికి ఇద్దరు నేను ముందు వెళ్తానని ఏం చేశారన్నమాట, కొట్టుకుని ఉంటారు. మొత్తానికి ఇందులో ఎవరు గెలిచారు? ఏసావు గెలిచేసాడు, వచ్చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు వీళ్ళెదురా అని ఈడు కాలు పెట్టుకున్నాడు. కనుక రైట్, ఎలాగైతే ఏసావు మరి ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ మానవ జన్మను ఎత్తడానికి మరి వెళుతున్నప్పుడు ఎలాగైతే యాకోబు పట్టుకుని వెనకలాగుతున్నాడో, మీరు ఈ విషయాన్ని గమనిస్తే అలాగే మనం కూడా ఆత్మీయంగా తిరిగి జన్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటే చాలామంది ఎవరో ఒకటి కాలు పట్టుకుని లాగుతూ ఉంటాడు, చేయి పట్టుకుని లాగేవాళ్ళు ఉంటారు. అవునా కదా? ప్రియమైన దేవుని వారలారా, మరి నా జీవితంలో కూడా నాకు అనుభవం ఉంది. నాయన 14 సంవత్సరాల వయసులో ఇప్పుడు నీకు దేవుడు ఏంటి నాయనా, ఇప్పుడు నీకు భక్తి ఏంటి నాయనా, నువ్వు వైరాగ్యంలో కలిసిపోతావేమో, సన్యాసంలో కలిసిపోతావేమో భయంగా ఉందండి అని నాకు ఈతపోత చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో చదువుకోవాలి, ఆడుకోవాలి, లోకాన్ని అనుభవించాలి, కాస్త ఎప్పుడైనా కాస్త పెద్ద అయ్యాక పిల్లలు పుట్టాక అప్పుడు భక్తి దేవుడు, అంతేగాని ఈ 14 వయసులో నీకెందుకు నేను ఈ భక్తి అని నాకు చెప్పి వెనకాల పట్టుకుని కాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మీకు ఉండే ఉంటారు. కనుక మనం మానవ మనం ఆత్మీయంగా జన్మనెత్తడానికి లేదా ఆత్మీయంగా బలపడడానికి వెళుతూ ఉంటే, మనం బలపడడానికి వెళుతూ ఉంటే మనల్ని పట్టుకుని వెనకలాగే వాళ్ళు ఉంటారు. మన ఊరిలో చర్చి లేదా, ఆ చర్చిలో దేవుడు ఉండడా, ఆ మాత్రం ఆగివిడు వెళ్ళాలా అని వెనక పట్టేవాళ్ళు లాగే ఉంటారు.
ఇంత దూరం ఎందుకు రావాలి? ఆత్మీయంగా తిరిగి జన్మించడానికి, సత్యం తెలుసుకోవడానికి, ఆత్మీయంగా తిరిగి జన్మించడానికి. ఒకవేళ జన్మిస్తే ఆత్మీయంగా బలాభివృద్ధి పొందడానికి, నామకార్థమైన క్రైస్తవ జీవితం నుంచి విడుదల పొంది ఆత్మీయంగా అభివృద్ధి పొంది దేవుణ్ణి సంతోషపెట్టడానికి. ఫైనల్గా దేనికోసం అంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి. ఈరోజు నేను దేనికోసం ఎదురు చూస్తున్నాను? సంఘం ప్రారంభించబడాలనేది, సంఘం అభివృద్ధి పొందాలనేది నేను ఎందుకు ఆశించాను? నా వరకైతే, నా పర్సనల్గా నాకైతే నా విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే సంఘం ప్రారంభించేసరికి నా జీవితాన్ని బట్టి దేవుడు హ్యాపీ అవ్వట్లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయ్యేలాగా నా జీవితం లేదు. అందుకే నా విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు హ్యాపీ అవ్వాలి. అఫ్కోర్స్ మీకంటే నా జీవితం మెరుగ్గా ఉండొచ్చు అప్పటికి. ఓకేనా? రైట్. అంటే నా పరిస్థితి అంత అధ్వానంగా ఉందని కాదు, నాకు తృప్తి లేదు. నాకున్న జ్ఞానానికి, నాకున్న ఆత్మీయ జీవితానికి సరిపోవట్లేదు. అది నా సంగతి. నా జ్ఞానం ఎంత ఉంది, నా ఆత్మీయ జీవితం ఎంత ఉంది, దానివల్ల గ్యాప్ వచ్చేసింది. దానికి నేను బ్రతికే జీవితానికి, నాకున్న జ్ఞానానికి, నేను చెప్పే ప్రసంగాలకి సరిపోవటం లేదు. కనుక దేవుడు ఆనందపడాలంటే నేను ఆ స్థాయికి వెళ్ళాలి, నాకు ఎంత జ్ఞానం ఉందో నేను ఆ స్థాయికి వెళ్ళాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఫైనల్గా దేవుడిని మనం సంతోషపెట్టాలి. మరి సంతోషపెట్టాలంటే మార్పు తీసుకోవాలి, ముందు అడుగు వేయాలి. బాప్టిస్టు సంఘము నుంచి నేను బయటకు వచ్చాను, ముందు అడుగు వేశాను. బీఓఏలోకి వెళ్ళాను, బీఓఏలో నుంచి ఒక అడుగు ముందుకు వేశాను, ముందుకు అడుగులు వేస్తూనే వెళ్తాను. మరి వెళ్తున్నప్పుడు మన ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి అలా ముందు అడుగులు వేస్తున్నప్పుడు వెనక్కబట్టి లాగే వాళ్ళు ఉంటారు. ఆగిపోతావా? యాకోబు కాలు పట్టుకుని ఆపుతున్నాడు, అంత మాత్రాన ఏసావు ఆగిపోతే అతనికి జన్మ ఉంటుందా? నీవు జన్మించాలి అంటే లాగేవాడు లాగుతున్నాడు కదా అని ఆగిపోతే ఎలా? నిన్నే బ్రదర్ మార్క్ గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏ సంఘం నుంచి అయితే ఆయన వచ్చేసారో ఆ సంఘస్థులందరూ కూడా కాళ్ళ వేళ పడి చేతులు పట్టేసుకుని, వీళ్ళైతే కాళ్ళు కూడా పట్టేసుకుని, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మరలా వచ్చేయండి అని అడుగుతున్నారట. సందిగ్ధంలో పడిపోయారు. ఆయన ఇప్పుడు బాబు ఏంటి ఇలాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు, మొహమాట పెట్టేస్తున్నారు. మరి ఆయన ఇష్టం అది. ఇప్పుడు నేను ఆ సందర్భంలో నేను అదే అడుగుతున్నాను, అలా కాళ్ళ వేళ పట్టి ఆపినప్పుడు నువ్వేం చేస్తావు? ఏసావులాగా బయటకు వస్తావా, లేకపోతే అలాగే వాడి చేతికి బలమిచ్చి వెనక్కి వెళ్ళిపోతావా? అది నీ ఇష్టం. కానీ జీవితంలో మార్పు జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే మార్పు తీసుకోవాలి. కొంతమందికి అది ఇష్టం లేకపోవచ్చు. నేను తీసుకున్న మార్పు కొంతమందికి, మీలోనే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ నేను తీసుకుంటాను ఆ మార్పుని. నేను ఎవరిని మనుషుల కోసం ఏమీ ఆలోచించను. సత్యమైన మార్పు అయితే దాన్ని తీసుకోవడానికి నేను ఎప్పుడు ఇష్టపడతానే ఉంటాను. ముందుకు వెళ్ళాలి. వెనక్కి లాగేవాళ్ళు ఉన్నంత మాత్రాన మీరు వెనక్కి వెళ్ళొద్దు, ముందుకు వెళ్ళండి. అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇక మనం పిల్లలిద్దరు పుట్టారు. ఒక ఆయన పేరేంటండి, ఇలాగ ఏసావు. రైట్. ఆ మడిమును పట్టుకుని వచ్చాడు కదా, అదే కాలు పట్టుకుని వచ్చాడు ఈయన వెనకాలైన. అందుకని ఆయనకి ఏమని పేరు పెట్టారంటే మడిమను పట్టుకున్నవాడు. ఆ మాటకు అర్థం యాకోబు అంట వాళ్ళ భాషలో, యాకోబు. దానికి మరొక అర్థం ఏంటంటే మోసగాడు అనమాట. ఇలాగా ఇద్దరు పిల్లలు పుట్టారండి. మనం ఎక్కడున్నామండి ఇప్పుడు? 25వ అధ్యాయానికి వచ్చాం. రైట్. ఇప్పుడు 27వ వచనానికి చూద్దాం. 27వ. చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. రైట్. సో పెద్ద ఆయన ఏమో ఏసావు వేట నేర్చుకుని అరణ్యాలకు వెళ్ళడం, అక్కడ వేటాడడం, జంతువులు పట్టుకోవడం, తీసుకురావడం. రెండో ఆయన యాకోబు సాధువుగా ఉండి గుడారాల్లో నివసిస్తూ వాళ్ళ అమ్మగారికి వంటల్లోనూ ఆటల్లోనూ అలాగే అక్కడ ఉన్నటువంటి గొర్రెలను కాచుకోవడంతోనూ ఆయన కాలం గడుపుతూ ఉండాడు. సో పెద్దవాళ్ళైన తర్వాత ఒక ఆయనేమో గుడారాల్లో నివసిస్తున్నాడు, మరొక ఆయనేమో అరణ్యములో నివసిస్తున్నాడు. నేను అడుగుతున్నాను, అబ్రహాము గారు వంశావళిలో ఇలా విల్లు పట్టుకుని అరణ్యానికి వెళ్ళి అరణ్యాల్లో బ్రతుకున్నాడు ఎవడైనా ఉన్నాడా అమ్మా? అబ్రహాము గారు వంశావళిలో అరణ్యాలకు పోయి ఇలా వేటాడిన జీవితాలు ఎవరికైనా ఉన్నాయా? ఎవరికి లేవు. కానీ ఒకరికి ఉన్నాయి. ఇష్మాయేలు అని ఒక అతను ఉన్నాడు. అతను పంపబడ్డాడు, అతను తోలి వేయబడ్డాడు. తోలి వేయబడితే ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యవాసిగా ఉండి వేటాడుతున్నాడు. అబ్రహాము గారు వంశావళిలో ఎక్కడా కూడా ఇలా అడవులకు వెళ్ళి వేటాడినటువంటి సందర్భాలు లేవు. మరి ఎట తయారేంటి? వాళ్ళందరూ ఎవరో తెలుసా? గొర్రెల కాపరులు. అబ్రహాము సంతానం అంతా ఏంటి? గొర్రెల కాపరు. మరి గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకోకుండా విల్లు పట్టుకుని వేటకెళ్ళాడు, అరణ్యాల్లో తిరుగుతాడేంటి?
మరి తండ్రిగా చెప్పలేదా, నైనా మన వృత్తి అది కాదు నైనా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? రోజు జింక మాంసం తెస్తున్నాడేమో. ఇసాక్ గారు బాగా తిని మరిగాడు, తిని మరిగాడు కనుక కొడుకు తెచ్చేది తిని మరిగి వెళ్ళైనా వెళ్ళు అంటున్నాడు అనమాట. తిండిపోతుతనం వల్ల కొడుకుని పాడు చేసుకున్నాడు ఇసాక్. ఇసాక్ గారికి ఏ లోపం లేదండి, బంగారం అండి అయినా, కానీ ఒక చిన్న లోపం ఉందండి, తిండిపోతాను. తిండికి కకృతి పడతాడు. ఆ తిండికి కకృతి పడి ఆ కొడుకుని అరణ్యవాసానికి పంపించాడు. గుడారాలలో నివసించేవాళ్ళు అబ్రహాము. బైబిల్ ఏమనుందో తెలుసా? వారు వాగ్దాన దేశమునందు పరదేశులయ్యుండి గుడారములలో నివసించిరి అనుందమ్మా. అబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎక్కడ నివసించిరి? గుడారాలు. అంటే వీళ్ళ అనుభవం ఎక్కడ? గుడారాల్లో నివసించడం అనేది అబ్రహాములు ఆత్మీయుల యొక్క అనుభవం. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యాల్లో తిరుగుతున్నాడు. ఆ అనుభవం ఎవరిదే? ఇష్మాయేల్ గారిది. అది ఇష్మాయేల్ గారి అనుభవంలోకి ఇష్మాయేల్ గారి మార్గంలో వెళ్ళాడు. ఇస్సాకు తండ్రి ఏమో గుడారాల్లో నివసించేవాడు. ఆ అనుభవాన్ని పొనుగు తెచ్చుకోకుండా ఇష్మాయేలు అనుభవాన్ని పొనుగు తెచ్చుకున్నాడు. మీరు దేనికన్నా కకృతిపడి పిల్లల్ని అలా బయటికి పంపిస్తే అలాగే వెళ్తారు. మన పిల్లల్ని మన చేదాటికి వెళ్ళిపోకూడదు. మన గుడారాల్లో వాళ్ళు ఉండాలి, మన గుడారాల్లో ఉండాలి. మీ పిల్లలు మీ గుడారాల్లో ఉంటున్నారా, బయటికి వెళ్తున్నారా? పర్లేదులేండి, ఆడు వయసులో ఉన్నాడండి, ఆడుకోకపోతే ఎలాగండి అని మీరు బయటికి పంపుతూ ఉంటే, అక్కడికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాడో తెలియదు. మీ అండర్లో ఉండాలి. ఆట ఆడినా సరే ఏదైనా, అంటే ఆటలుగా పంపొద్దని కదా నా ఉద్దేశం. సో లిమిటెడ్, మీ హ్యాండ్లో ఉంటున్నాడా లేదా అని. మీ గుడారాల్లో ఉండాలి, నివసించాలి. గుడారాల్లో నివసించిన యాకోబేమో సాధువుగా ఉన్నాడు. బయటికి వెళ్ళి అరణ్యాల్లో నివసించినటువంటి ఏశావేమో క్రూరుడిగా మారాడు. క్రూరత్వం వచ్చింది. మన పిల్లలకు బయటికి పంపిస్తే ఏమొస్తుంది? క్రూరత్వం వస్తుంది. అది మన ఇంట్లో మన గుడారాల్లో మనం అంటిపెట్టుకుని ఉంటే మనలాంటి సాధువు, మనలాంటి మృదుత్వం వాళ్ళకు కూడా వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ ఒక బిడ్డనేమో అరణ్యానికి వదిలేశారు, ఒక బిడ్డనేమో గుడారాల్లో ఉంచారు. దాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాలు తయారైనవి. యాకోబేమో సాధువు అంట, సాధువు అట. మరి ఏశావేమో క్రూరత్వం. రైట్. ఈ రెండిట్లో దేవునికి చక్కటి నచ్చే లక్షణం ఏం చెప్పండి అమ్మా? సాధు. ఒక్కసారి పేజీని మూసేయకుండా దేవుని దృష్టికి అతి విలువైంది ఏంటి చెప్పండి అని బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఏంటి అలంకరణ? సాధువుగా ఉండడం, మృదుత్వం అనే అలంకారం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చెప్పండి, దేవుని దృష్టికి మిగుల విలువైనది ఏంటి? సాధువుగా ఉండడం, మృదువుగా ఉండడం. అది ఎవరికి వచ్చింది? యాకోబు. కనుక మన పిల్లలు గుడారంలో నివసించాలి అంటే మన ఇంట్లో సరౌండింగ్లోనే ఉండాలి. ఒకవేళ ఆడినా మన సరౌండింగ్లోనే ఉండాలి. దూరానికి వెళ్తున్నారు అంటే దారి తప్పుతారు, జాగ్రత్త. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పిల్లల్ని, తల్లిదండ్రులు లేని వారికి చెప్తున్నాను, మీ పిల్లలు ఎప్పుడు కూడా మీ సరౌండింగ్లో ఉండాలి, మీ కనుసూపుల్లో ఉండాలి. ఆ కనుచూపును దాటి బయటకు వెళ్తున్నారు అంటే వాళ్ళు అరణ్యానికి మీరు పంపిస్తున్నారని అర్థం. క్రూరత్వాన్ని నేర్చుకుంటారు, జాగ్రత్త అని దేవుని వాక్కు సెలవిస్తుందండి. అనుభవం పరంగా చెప్తుంది. దేవుని వాక్కు మనకు ఒక అనుభవాన్ని, ఒక సాదృశ్యాన్ని చెప్తుంది అనమాట. రైట్. 28 ఎక్కడ? ఇస్సాకు. మళ్ళా ఇక్కడికి వచ్చండి, ఆదికాండం. ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. మరి ఈయనేమో ఇస్సాకేమో తండ్రి ఏమో ఎవరిని ప్రేమిస్తున్నాడట? ఏసావుని. తల్లి అంటే ఎవరిని ప్రేమిస్తుందంట? యాకోబుని. పెద్ద కొడుకు అంటేనేమో తండ్రికి ప్రేమ అంట, చిన్న కొడుకు అంటేనేమో తల్లికి ప్రేమ అంట. ఏంటి స్వార్థం? అసలు ఎందుకు వచ్చింది ఇలాగా? తెచ్చిన వేట మాంసం తింటూ ఇస్సాకేమో పెద్ద కొడుకు మీద ప్రేమ పెంచుకున్నాడు. గుడారాల్లోనే ఉండి కాయగూరలన్నీ కోసి వంట వండుతున్నాడేమో. తల్లికేమో ఎవరి మీదకి వచ్చింది ప్రేమ? యాకోబు మీదకి ఓ ప్రేమ వచ్చేసింది వీడికి. వంటలో సహకరిస్తున్నాడని తల్లికేమో చిన్న కొడుకు మీద, కమ్మని వంటకాలు మాంసం తెస్తున్నాడని చెప్పి ఇస్సాకేమో పెద్దవాడి మీద ప్రేమ పెంచుకున్నారట. అంటే తల్లి ఏమో ఒకడిని, తండ్రి ఏమో ఒకడిని. ఇది కరెక్ట్ అనుకున్నారా? దేవుని పిల్లలు కూడా కొన్ని సమయాల్లో పొరపాట్లు చేశారు. ఇక్కడ ఇస్సాకు రెబ్కాలు చేసింది పొరపాటే.
నాకు రుచికరమైన ఆహారాన్ని తీస్తున్నాడని పెద్దవాడి మీద ప్రేమ పెంచుకోవడం, నాకు వంటల్లో సహకరిస్తున్నాడు కదని చిన్నోడి మీద ప్రేమ పెంచుకోవడం, ఒకరి మీద ఒక ప్రేమ ఎక్కువ, ఒకరి మీద ప్రేమ తక్కువ, ఇలా ఈయనండి అప్పుడప్పుడు అంటుంటారు అమ్మ కొడుక నాన్న కొడుక అని. ఈ విషయంలో మనం అందరం కూడా తెలుసుకోవాలండి జ్ఞానాన్ని. మనం నేర్చుకోవడమేనండి. నేను ఈ రోజు ఇది చెప్తున్నానంటే మీ తప్పుల్ని ఎత్తి చూపించాలని కాదు, ఇక్కడ నేను పర్ఫెక్ట్ అని కాదు. విషయం ఏంటంటే మనం అందరం నేర్చుకోవాలి. అదేంటంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు పిల్లల్ని సమానంగా పంచుకోవడం, ప్రేమించడం నేర్చుకోవాలి. అక్కడ మాంసాన్ని బట్టి, తెస్తున్న మాంసాన్ని బట్టి ఆయన వంటల్లో సహకరిస్తున్నాడని ఈమె పని చేసుకున్నారు. ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒకరు అందంగా ఉండి ఒకరు అందంగా లేరనుకోండి, అందంగా ఉన్న వ్యక్తిని ప్రేమించడం అది తగ్గదు. ఆ భేదం ఉండకూడదు. అందంగా ఉంది కదా అని ఒకరు బాగా చదువుతున్నారని, ఒకరు బాగా చదివి ఒకరు బాగా చదవకపోతే చదివేవాడి మీద ప్రేమ పెంచుకోవడం, చదువులేని వాడిని ఏమో తిట్టడం కరెక్ట్ కాదు. అందాన్ని బట్టో చదువుని బట్టో ఏదో లాభం తీసుకొస్తున్నాడనో మాటలను బట్టో మన పిల్లల్ని ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను ప్రేమించకూడదు. సమానంగా ప్రేమించడాన్ని మనం నేర్చుకోవాలి. మన పిల్లలు ఆ అసమానతను చూడకూడదు. ఇప్పుడు ఇది ఏం జరుగుంటో చెప్పండి. ఏసావేమో తండ్రికి దగ్గర అయిపోయి ఉంటాడు, యాకోబేమో తల్లికి దగ్గర అయిపోయాడు. వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. మరొక ఆత్మీయుడు చెప్పిన మంచి విషయం ఒకటి చెప్తాను, చెప్పండి. పిల్లల్ని మనం ప్రేమిస్తాం, సమానంగా ప్రేమించాలి, ఓకే. తర్వాత భార్యాభర్తల మధ్యన ప్రేమ ఎప్పుడు కూడా చెన్నగిలకూడదు. పిల్లలు పుట్టినా సరే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఎప్పుడు కూడా చెన్నగిలదు. వాళ్ళు ఎప్పుడు ఒకటిగానే ఉండాలి. మన కుటుంబంలో షేప్ ఏంటంటే తల్లిదండ్రులు ఎలాగే ఉండాలి, పిల్లల కింద ఉండాలి, అంతే. అంతేగాని తల్లిదండ్రులు ఎడిపోయి ఈ పిల్లని ఒకరిని ఈ పిల్లని ఒకరిని రైట్, తండ్రి కొడుకు ఒక జట్టు ఒక టీం, తల్లి మరొక కొడుకు ఒక టీం అన్నట్టు ఉండకూడదు. తండ్రికి ఒక టీము తల్లికి ఒక టీం అన్నట్టు ఉండకూడదు. మరి ఎలా ఉండదు తెలుసా? టీం ఎలా ఉండాలో తెలుసా? తల్లి తండ్రి ఒక టీం, పిల్లలందరూ ఒక టీం, అలా ఉండాలి మన ఇంట్లో. భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒక టీమే, అంతే. అంతేగాని మధ్యలో పిల్లలు పుట్టారు కదా అని చెప్పి భార్య భర్తల మధ్యలోకి పిల్లల్ని తీసుకురాకూడదు. ఒరే మీ అమ్మని ఎలా అనరా, లేదా మీ అమ్మ ఏంటరా, ఇలా అంటూ ఉంటారు అనమాట. అంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. వద్దు రానివ్వకుండా నిన్నగాక మనం పుట్టారు, వాళ్ళు మన మధ్యలోకి రావడం ఏంటి? మన మధ్యలో భార్య భర్తల మధ్యలో ఎవరు దూరకూడదు. మనం పర్సనల్, అంతే. వాళ్ళు ఇప్పుడు నిన్నగాక మనం పుట్టారు, వాళ్ళ మళ్ళీ అజమాయిషీ చేసేది ఏంటి? వాళ్ళ పిల్లలు రేపొద్దున పెళ్ళి అయితే ఉంటారు ఏంటి? వాళ్ళ కుటుంబం అయిపోద్ది. తర్వాత వాళ్ళ పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరుంటారు? నువ్వు భార్యగా మీ ఇద్దరే ఉంటారు. జీవితకాలం అంతా చేపట్టి కలిసి బ్రతకాల్సింది మీరిద్దరే. కాబట్టి పిల్లల్ని మీరు మధ్యలోకి తీసుకురాకండి, భార్య భర్తలు మధ్యలోకి తీసుకురాకండి. మీ భార్య భర్తలు జంటగా ఉండాలి. ఆ విషయాన్ని పిల్లలు చూడాలి. అమ్మ మా నాన్నలు ఇద్దరు బలంగా ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు. అమ్మ ఒక దెబ్బెత్తే నాన్న ఇంకొక దెబ్బేసేలా ఉండాలి. అర్థమవుతుందా? అంటే అమ్మ నాన్న ఇద్దరు ఒకే టీం. అర్థమవుతుందా? రైట్. మీకు విషయం చెప్తున్నాను. అమ్మ తిడుతున్నప్పుడు ఎందుకే తిడుతున్నావు అని అనకూడదు. నాన్న అనకూడదు. కావాలితే సాయంత్రం పిల్లలు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిపోయాక ఎందుకే అది పడుకున్న తర్వాత ఎందుకు అలా తిడతావు అని మనం అనొచ్చు. పిల్లలు ఎదురుగానే మనం ఎందుకు తిడుతున్నావు, తిడమక పిల్లల్ని ఎందుకు అలా అంటావు ఓను అని అన్నావు అనుకోండి, అప్పుడు వాళ్ళేమనుకుంటారంటే మా నాన్న మన టీము అమ్మ పక్షాన్ని లేడు అనుకుంటారు అనమాట. మీరు కానీ అమ్మ అలా అంటున్నప్పుడు నిజమే నాన్న ఎందుకు వెళ్ళాలి, బుద్ధి తెచ్చుకోవాలి కదా మీరు అని అన్నావు అనుకోండి, ఓహో నాన్న అమ్మ ఇద్దరు ఒకటే టీం, మనం వాళ్ళని ఏం చేయలేము అనుకుంటారు. కనీసం మీరు ఏం అనకపోయినా సైలెంట్గా ఉంటే చాలు. నానేం అంటలేదంటే అమ్మ అన్నప్పుడు అంటే వాళ్ళిద్దరు ఒకటి అనుకుంటారు. అప్పుడు బలం పెరిగితే మనకే. అలా కాకుండా కొట్టొద్దు, మనం వెళ్ళి అలా అనమోకు అని అన్నాం అనుకోండి, ఒకవేళ ఏమన్నా అమ్మేదన్నా అంటే నా పక్షాన్ని ఎవరున్నారు, మా నాన్న ఉన్నాడు అనుకుంటారు. నాన్న అన్నప్పుడు అమ్మ అంటే వెళ్ళింది అనుకోండి, మా అమ్మ మా టీంలో ఉంది, అప్పుడప్పుడు మా నాన్న ఏదన్నా చేసినా తిట్టినా మమ్మల్ని అడ్డుకోవడానికి ఎవరున్నారు, అమ్మ ఉంది. అలా అంటే పాడు చేస్తున్నామండి మనం మన పిల్లల్ని. ఒకవేళ మా నాన్న తిట్టినా మా నాన్నగారు కొట్టినా అడ్డుపడ్డానికి మా అమౌంట్ ఒకటి ఉందలే అనుకునే ధైర్యం వాళ్ళకి ఇస్తున్నాం మనం. జాగ్రత్త. కొట్టేటప్పుడు కొట్టినామండి, తిట్టేటప్పుడు తిట్టినామండి, తర్వాత ఏమైనా చెప్పాలనుకుంటే ఎందుకంటే అలా కొడుతున్నారు అని వాళ్ళు పడుకున్న తర్వాత చెప్పండి. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఇస్సాకు రెబెకా ఏమైపోయారు, వేరైపోయారు. కొడుకులను కూడా వేరు చేసుకున్నారు. దీని మధ్యన వారి కుటుంబాల్లో ఏమైనా క్షేమం జరిగిందా, గొడవలు వచ్చినాయా? అమ్మా గొడవలు, పిల్లలిద్దరూ కొట్టుకు చచ్చుకునే స్థితికి వచ్చింది. ఇక దాయి లేక చిన్న కొడుకుని వేరే దేశానికి పంపాల్సి వచ్చింది. కనుక మనం పిల్లల్ని ఇలా వేరు చేసి, చాలామంది తల్లిదండ్రులకు బుద్ధి ఉండదండి నిజంగా.
బుద్ధి జ్ఞానం ఉండదు కొంతమందికి. తల్లిదండ్రులే పిల్లలకు నూరిపోస్తారు. ఒరే పెద్దోడు రా చెప్తారు. తల్లేనండి అసలు నిజంగాను, తండ్రి అయినా నిజంగాను. కొడుకులిద్దరికి లేదా కూతురులిద్దరికి లేదా కొడుకు కూతురికి మధ్యలో ఒకరి మధ్యన ఒకరు నూరిపోస్తారు తల్లిదండ్రులు అన్నవాళ్ళు. అట్టుగా అసలు తల్లిదండ్రులే కాదు అసలు అలా అనుకుంటే. ఇలా చేయడం వల్ల, 2 టీములు చేయడం వల్ల వాళ్ళకేదో సుఖం, వాళ్ళకేదో అది ఏదో క్షేమం జరుగుతూ పిల్లలిద్దరిని వేడి చేయడం వల్ల ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఆ కుటుంబానికి వచ్చినాయో. పిల్లలిద్దరు కొట్టుకుని చచ్చే స్థితికి వచ్చారు. ఇక వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి యాకోబుని వేరే దేశానికి రెబెకా తన అన్నయ్య ఇంటికి పంపించింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు వేరు చేసావు గనక, వేరు చేసి చూసావు కనుక నీకు ఈ స్థితి వచ్చింది. కాబట్టి ఆ స్థితి మనకు కూడా రాకూడదు అంటే, ఆ గొడవలు మన ఇంట్లోకి రాకూడదు అంటే, తల్లిదండ్రులుగా మనం ఒక టీంలో ఉండాలి, పిల్లలందరూ కూడా కలిపి ఒక టీంలో చూడాలి. తల్లిదండ్రులు ఇద్దరిని, ముగ్గురంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, నలుగురిని ఒక సమానమైనటువంటి ప్రేమానురాగాలతో చూడాలి. అయితే ఇక్కడ ఒక గమనిక, పిల్లలు ఏమనుకుంటారంటే, ఒకటి పెద్దోళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళకి ఇచ్చేస్తాం. చిన్నప్పుడు మరి చిన్నది తర్వాత వెనకాల పుట్టిన వాళ్ళు ఏం చేస్తాం, కాస్త ప్రేమగా చూసుకుంటాం. వీళ్ళు పెద్దోళ్ళు అనుకుంటారు చిన్నోడిని ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు అని అనుకుంటారు. అది అలా పొరపాటు. అది ఎందుకంటే మా పవిత్ర కూడా ఒకేసారి అంటూ ఉంటుంది, మా ప్రశాంతిని ఎక్కువ చూస్తున్నారేమో అని అనుకుంటుంది. దానికి ఇవ్వాల్సిన ప్రేమ దానికి చిన్నప్పుడు ఇచ్చేసాం. ఇప్పుడు ప్రశాంతి చిన్నది కాబట్టి దానికి ఇవ్వాల్సిన ప్రేమ దానికి ఇస్తున్నాం. అది ఎవరు అర్థం చేసుకోవాలి? పెద్దోళ్ళు అర్థం చేసుకోవాలి. పెద్దోళ్ళు అర్థం చేసుకోవాలి. మరి ఆ వయసులో వాళ్ళకి అర్థం చేసుకునే స్థితి ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పడమో లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చేయటమో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, నేను ఈ విషయం దగ్గర చాలా ఎక్కువసేపు ఆగిపోయాను. ఇక కొంచెం ముందుకు వెళ్తానే. రైట్, ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. రైట్, ఒకరోజు ఏసావు అడవికి వెళ్ళాడు వేటకి. తిరిగాడు, ఎక్కడ ఇది దొరకలేదు. మొత్తానికి ఏదో కనపడి ఉంటుంది, పరిగెట్టుంటాడు. లేడు కదండి. లేడీలు, అడవి పందులు, దుప్పులు ఉంటాయి. మరి అవి వాటి వెనకాల ఒక్కొక్కసారి ఏమవుతాయి, అలికిడి కలిగింది అనుకోండి, ఏమవుతుంది, పరిగెట్టినప్పుడు ఈయన కూడా ఏం చేయాలి, పరిగెట్టాలి. అలా పరిగెడుతూ ఉండడం వల్ల అలసిపోయాడు. ఏది దొరకలేదు. ఓ పక్కన ఎండ ఉంటుంది, ఎండ కాలిపోయి ఉంటుంది. దాహంతో, ఆకలితో, కొన ఊపిరితో మెల్లగా నడుచుకుంటూ నిరాశ పడిపోయి ఇంకేం దొరకదులే అనుకుని, ప్రాణం దక్కితే చాలరా బాబు అని వడదెబ్బ తగులు ఉంటుంది. ఇక ఆ కొన ఊపిరిని చేతిలో పెట్టుకుని మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఎవరో పెద్ద అయినా, అడవికి వెళ్ళినైనా నడుచుకుంటూ వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి చిన్నయన ఏం చేస్తున్నాడంటే చక్కగా వంట చేస్తున్నాడు. చిక్కుడుకాయలు వేసి, ఆకూర వేసి, ఈలేసి, ఆకులేసి మొత్తానికి శుభ్రంగా వండుతున్నాడు. ఆయన ఇంటికి రాగానే స్మెల్ వచ్చేది. స్మెల్ వచ్చేసింది. అసలుతో ఆకలితో ఉన్నాడేమో, అలసిపోయి ఉన్నాడేమో, పెడితే వెంటనే తినేసేలాగా ఉన్నాడు అనమాట. అలాంటి స్థితిలో ఏసావు వచ్చి ఆ కూర దగ్గరకు వచ్చి చూసి, రే తమ్ముడు కాస్త పెట్టరా, ఆకలితో చచ్చిపోయేలాగా ఉన్నాను అన్నాడు. ఏంటి అది ఎర్రగా వండుతున్నావు? ఎర్రగా ఉందంటే ఆ కూర మళ్ళీ ఎలా ఉంది, ఎర్రగా ఉంది. ఈ ఎర్రని కూరను కాస్త వడ్డిస్తే తింటాను రా, ఆకలితో చచ్చిపోయేలా కొద్ది పెట్టరా అన్నాడంట. నేను ఊరినే పెడతానేంటి అన్నాడంట. ఊరికనే వదిలేరా, నీకు ఏం కావాలి చెప్పు అన్నాడంట. మరే నీ జాష్టత్వం ఉంది కదా, అది నాకు ఇచ్చే అన్నాడట. ఒరే ఏం అడుగుతున్నారు నువ్వు? నేను అడుగుతుంది నిజమే, జాష్టత్వ హక్కును నాకు ఇచ్చేయాలి. ఒరే జాష్టత్వ హక్కుని ఇచ్చేయమంటావా? సరేలేరా, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను కాబట్టి ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఇది ఇచ్చేస్తాను కానీ అన్నాడు. లేదు ముందు ప్రమాణం చెయ్యి, ఒట్టు పెట్టు. అప్పుడు చేతిలో చెయ్యేసి చెప్పాడు, నా జ్యేష్ఠత్వ హక్కును. మొదటిగా పుట్టినవాడు ఎవరో? యాసావు. యాసావుకు ఉండే హక్కు ఏంటి? మొదటిగా పుట్టిన హక్కు. దాన్ని ఏమంటారు? జ్యేష్ఠత్వ హక్కు. దాన్ని ఊరినే చిన్నగా తీసుకోకండి. మొదటిగా పుడితే ఏంటండి అని. ఈ రోజుల్లో కాదు, పిల్లలిద్దరు పుడితే ఇద్దరికి ఆస్తులు పంచాలి, అవునా కదా, సమానంగా. సమాన హక్కులు ఇప్పుడు. కానీ అప్పుడు సమాన హక్కులు లేవు. మొదట ఎవడ పుడతాడో ఆడికే ఆస్తి అంతా, 2 అంతలు వాడికే. ఒక వంతు చిన్న కొడుకు ఇచ్చారనుకోండి, 2 అంతలు ఎవరికి ఇవ్వాలి? పెద్దోడికి ఇవ్వాలి. అన్నీ ఆస్తితో పాటే కాదు. ఇక్కడ అబ్రహాము కుటుంబంలో ప్లస్ ఏంటంటే ఫస్ట్లో పుడితే వాడికి ఆశీర్వాదం ఉంటుంది. మీకు అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు యొక్క ఆశీర్వాదం వాళ్ళకి వస్తుందన్నమాట. ఏంటి ఆశీర్వాదం అంటే, ఇదిగో నీ గర్భము నుండి సంతానము పుట్టును, ఆ సంతానము ద్వారా ఈ లోకములో ఉన్న సమస్త వంశములను ఆశీర్వదింతును అన్న వరం అతనికి ఇవ్వబడుతుంది. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుని గర్భాన కనే అవకాశం అది. ఆ వరం అందరికీ వస్తుందా? ఆ వరం, ఆ వచ్చే అవకాశం జ్యేష్ఠత్వంలో ఉంది. ఆస్తే కాదు, ఆశీర్వాదం. ప్రపంచాన్ని, లోకాన్ని ఆశీర్వదించే వరం
ఆ జ్యేష్ఠత్వ హక్కులో ఉంది. అది గమనించక దాన్ని విలువనెరగక ఒక్క పూట కూటి కోసం ఏశావు చేతిలో చేయిపెట్టి, క్షమించండి, యాకోబు చేతిలో చేయిపెట్టి, తమ్ముడు నా జ్యేష్ఠత్వ హక్కు నీకు ఇచ్చేస్తున్నాను, ఆ ఎర్రగా ఉన్న కూరలో ఉన్న గిన్నె మాత్రం నాకు ఇచ్చేసేయి అన్నాడు. ప్రమాణం చేసేసాడు. అయితే జ్యేష్ఠత్వ హక్కుని తీసుకుని యాకోబు ఏం చేశాడు, ఆ కూరని ఇచ్చేశాడు. వేడివేడిగా ఉన్న ఆ కూరని తినేశాడు. తినేసి లేచి వెళ్ళిపోయాడు. చూడండి 34 వచ్చిన యాకోబు 33, 34. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి చూడండి. యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, చివరిలో అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. అమ్మేసి తృణీకరించాడు. అసలు ఆ జ్యేష్ఠత్వం యొక్క హక్కు, ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువ అంటే ఏంటి, దాని విలువ ఏంటో తెలుసా ఏసావుకి? అసలు తెలిస్తే అలా చేస్తాడా? అజ్ఞానం, అజ్ఞానం, అజ్ఞానం. జ్యేష్ఠత్వపు హక్కును, దాని విలువను, దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని, దానిలో ఉన్న దేవుని బహుమానాన్ని గుర్తించిన దౌర్భాగ్యపు స్థితిలో ఏసావు ఉన్నాడు కనుకే దాన్ని ఒక పూట కూర కోసం అమ్మేసుకున్నాడు. లోకరీత్యా, అందుకేనండి దేవుని ఆశీర్వాదం యొక్క విలువ లోకరీత్యా అర్థం కాదు. ₹1,00,00,000 కారుని ఒక పూట భోజనం కోసం అమ్మేసుకుంటారా? అమ్ముకోరు. మనకు తెలుస్తుంది కారు విలువైంది అని, కానీ ఆశీర్వాదం మనకు దాని విలువ తెలియదు. రైట్, బైబిల్లో ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తానే. యాసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? భోజనం కోసం. గేహాజీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా తన శిష్యత్వాన్ని అమ్ముకున్నాడు. ఏలియా గారి శిష్యత్వం ఎలీషా గారికి వచ్చింది. ఎలీషా గారి శిష్యత్వం ఎవరికి రావాలి? ఇప్పుడు గేహాజీకి రావాలి. ఏలియా గొప్ప ప్రవక్త, ఆయన వెళ్ళిన తర్వాత ఎవరు ప్రవక్త? ఎలీషా వెళ్ళిపోయాక ఎవరు ప్రవక్తగా ఉండాలి? గేహాజీగా ఉండాలి. గేహాజీ ప్రవక్త. ఆ శిష్య రకాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? నయమాను యొక్క బహుమానం కోసం, నయమాను యొక్క భోజనం కోసం. తర్వాత యోధ కాబట్టి మీరు రాసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పాయింట్స్. మీకు ఎక్కడైనా కనబడుతుందా మీకు? సరే, అది ఆన్ అవ్వట్లేదు. ఇంకొక ఆయన గురించి చెప్తాను. ఓఫ్ని, ఫినెహాసు అన్నవాళ్ళు యాజకత్వాన్ని అమ్మేసుకున్నారు. ఏలి కుమారులు అన్నమాట వాళ్ళు. ఓఫ్ని, ఫినెహాసు ఏం అమ్మేసుకున్నారు? యాజకత్వం. దేనికోసం? జారత్వం కోసం. దేనికోసం? జారత్వం, వ్యభిచారం కోసం. ఇస్కరియోతు యోధ అపోస్తులత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? ధనం కోసం. ఇప్పుడు మనం అలా వద్దాం. అంటే చరిత్ర మనకేం చెప్తుందంటే, యాసావేమో జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? యాకోబు భోజనం కోసం. గేహాజీ శిష్యత్వాన్ని అమ్మేసుకున్నాడు, నయమాను బహుమానం కోసం. ఓఫ్ని, ఫినెహాసులు యాజకత్వాన్ని అమ్మేసుకున్నారు, వ్యభిచార జారత్వం కొరకు. ఇస్కరియోతు యోధ అపోస్తలత్వాన్ని అమ్మేసుకున్నాడు, పరిసయ్యుల యొక్క ధనం కోసం. ఓ విశ్వాసి, ఈరోజు ఒక విశ్వాసి తనకున్న కుమారత్వం, దేవుడు మనకి ఏమిచ్చాడు? కుమారత్వం, అంటే కొడుకుగా ఉండే బాధ్యతను మాకు ఇచ్చాడు. ఆ కుమారత్వాన్ని నీవు దేనికోసమైనా అమ్మేసుకుంటున్నావా? అది ఓ విశ్వాసి ఈరోజు అమ్మేసుకుంటున్నాడు. అందరూ కాదు, కొందరు విశ్వాసులు అమ్మేసుకుంటున్నారు. అందులో అమ్మి వేసుకున్న వారిలో ఒకవేళ నువ్వు ఉన్నావా, ఒకవేళ వెళ్తావా చూసుకోవాలి. ఆల్రెడీ అమ్మేశారా? మీకున్న కుమారత్వాన్ని ఆల్రెడీ అమ్మేసుకున్నారా? లేకపోతే అమ్మేసుకునే స్థితిలో ఉన్నారా? లేకపోతే భవిష్యత్తులో అమ్ముడైపోయేలా ఉన్నారా? జాగ్రత్త. ఏసావులాగా తిండి కోసమో, గేహాజీలాగా బహుమానాల కోసమో, యోధాలాగా ధనం కోసమో, ఫినెహాసులాగా వ్యభిచారం కోసమో ఒకవేళ ప్రభువుని అమ్మేసుకుంటారేమో. జాగ్రత్త. ఓ విశ్వాసి, జాగ్రత్త అని ఈరోజు దేవుని వాక్కు సెలవిస్తాం. అదే ఈరోజు మన వాక్యపట్నంలో చదివాం. ఏమని? ఒక్క పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూచుకొనుడి. చదువుతాం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం.
ఒక్క పూట కూటి కొరకు ఆ, తన జ్యేష్ఠత్వపు హక్కును ఆ, అమ్మివేసిన ఆ, ఏసావు వంటి భ్రష్టుడైనను ఆ, వ్యభిచారి అయినను ఆ, ఉండునేమో అనియు ఆ. జాగ్రత్తగా చూచుకొనుడి. రైట్. కనుక మనం వ్యభిచారంలోకి దిగాము అంటే మనం మన జ్యేష్ఠత్వ హక్కుని మనం అమ్మేసుకున్నట్టు. మనం ధనాపేక్షలకు దిగిపోయాము అంటే మన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నట్టే. అన్ని జనుల బహుమానాలకు ఆశపడి వారి వెనకాల వెళ్ళాము అంటే మన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్టే. విందు మందు త్రాగుబోతు విందులకు మనం వెళ్ళాము అంటే మన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నట్టు. కనుక ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి త్రాగుబోతుల విందు, రెండోది అన్ని జనులు ఇచ్చే బహుమానాలు, మూడోది వ్యభిచారం, నాలుగోది ధనం, డబ్బు. ఈ 4 విషయాల్లో విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అమ్ముడైపోయేది అనేక మంది చరిత్రలో మనం చూస్తుంటే అనేక మంది ఆత్మీయులు అమ్ముడైపోయిన సందర్భాలు ఇవి 4 కనుక ఈ 4టిని మీకు మనం ముందు బలంగా ఉంచుతున్నాం. ఇంకా ఏమైనా దేనికి అమ్ముడైపోతారో తెలియదు కానీ ప్రధానంగా ఈ 4టికి అమ్ముడైపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ 4 విషయాల్లో విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటుంది, భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని. ఇతరులు ఎలా ఉన్నారో తర్వాత విషయం, కానీ మనం జాగ్రత్తగా ఉన్నామో లేదో మనం చూసుకోవాలి. రైట్. ఈరోజు మనం ఏమి ఉన్నాం చెప్పండి, ఊహించుకుందాం. మన సందర్భం ఏంటి? ఇస్సాకు రిబ్కా. ఇస్సాకు రిబ్కా వివాహం అయిన తర్వాత వారికి పిల్లలు పుట్టలేదు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. రైట్. ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్లలు పుట్టారు? 2. అందులో ఒక ఆయన పేరు ఏంటి? పెద్ద ఆయన పేరు? రెండో ఆయన పేరు? రైట్. యాసావు ఎదిగిన వాడే ఎక్కడికి ఏమయ్యాడు? వేటగాడే అరణ్యంలో ఉండేవాడు. చిన్న ఆయన ఎదిగిన తర్వాత ఏమయ్యాడు? సాధువుగా ఉండి ఎక్కడ నివసించేవాడు? రైట్. ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? మాంసం తినడం వల్ల. తర్వాత రిబ్కా ఎవరిని ప్రేమించను? రైట్. ఎందుకోసం? గుడారంలో నివసిస్తున్నాడని. రైట్. నెక్స్ట్, ఒక సందర్భంలో యాసావు తన జ్యేష్ఠత్వ హక్కును యాకోబుకి అమ్మేశాడు. దేనికోసం అమ్మేశాడు? ఒక్క పూట భోజనం కోసం. ఆకలితో ఉన్నాను, ఈ ఆకలితో చచ్చిపోతానేమో అనే భయంతో అమ్మేశాడు. నేను గమనించింది ఏంటంటే, మనం ఆందోళన పడినప్పుడే పాపంలో పడతాం. మనం ఎప్పుడైతే భయపడతామో, ఆందోళన పడతామో, అమ్మో చచ్చిపోతానేమో, నాకేమైనా అయిపోద్దేమో అన్నప్పుడే పాపంలో పడతాం. నిన్న ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు, బ్రదరు, అన్నయ్య ఇలాగా మేము చనిపోతే ఒకరింటికి వెళ్ళాం, పలకరించాం, వచ్చాం, కానీ ఏదో అలా ఉంది, భయంగా ఉంది అని. అలా భయపడినప్పుడే మనం రాంగ్ స్టెప్ తీసుకుంటాం. అలాంటి భయాలు, శ్మశానానికి సంబంధించిన భయాలు, దెయ్యాలకు సంబంధించిన భయాలు, ఏదో మనం చచ్చిపోతామేమో, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో, నాకు ఏదైనా రోగం వచ్చేసిందేమో, ఇలాంటి భయాలు మనకు వచ్చినప్పుడే మన కాలు తప్పుతుంది. ఉంటుందండి అమ్మా, కాలు తప్పే అవకాశం ఉంటుంది అన్నమాట. గాడి తప్పే అవకాశం ఉంటుంది. అది మంచి మాట, గాడి తప్పుతాం. కనుక భయము, ఆందోళన, కలవరం వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించడం మంచిది. ఓకేనా? రైట్. ఏమేమి నేర్చుకున్నాం ఈ సందర్భాల ద్వారా? ఏమేమి నేర్చుకున్నాం? ఒకటి, అది ఏం నేర్చుకుందాం అది చెప్పేసి డైరెక్ట్గా. ఏమేమి నేర్చుకున్నాం? దేవుడు మన మొర వినేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకటి. రైట్. మనకి ఏ సమస్య వచ్చినా వెంటనే దేవుడిని అడగడానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అడగడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెరీ గుడ్, బాగా చెప్పారండి. ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మన ప్రార్థనకి జవాబు అంట 3 రకాలుగా ఉంటుందంటండి. ఒకటి నో, రెండోది ఎస్, మూడోది వెయిట్ అనమాట. నో అంటే ఇవ్వను అని, ఎస్ అంటే ఇచ్చేస్తానని, మూడోది వెయిట్ అంటే ఆగు. ఇప్పుడు ఇస్సాకు ప్రార్థనకి జవాబు ఏమొచ్చింది చెప్పండి ఇప్పుడు? 3 వెయిట్. ఎన్ని సంవత్సరాలు? 20 years, 20 సంవత్సరాలు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాడు మనం? పిల్లల్ని సమానంగా ప్రేమించాలి. ఇక తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి 2గా విడిపోకూడదు. తల్లిదండ్రులు ఎప్పుడూ ఒక టీమ్గా ఉండాలి, పిల్లలు సపరేట్ టీమ్గా ఉండాలి. ఆ తల్లిదండ్రులు పిల్లల్ని సమానంగా ప్రేమించాలి. తర్వాత పిల్లల విషయంలో ఇంకో మంచి పాయింట్ నేర్చుకున్నామండి. పిల్లలు ఎప్పుడు కూడా మన గుడారంలో, మన కనుచూపు మేరలో ఉండాలి. అంతేగాని వాళ్ళని మన కనుచూపుకి అందనంత దూరంలోనికి వాళ్ళు మనం పంపకూడదు. నెక్స్ట్ అంటే ఎప్పటి వరకు? అలానే పెరిగి పెద్ద వరకు అండి అసలు పంపొద్దండి. కొంతమంది పెళ్ళిడు వయసు వచ్చిన ఇంచులు గుంట్లకు చూపెట్టుకుంటారు కదా, అలానే కదా మా ఉద్దేశం.
ఒక వయసు వచ్చేంత వరకు, యవనకాలం 18, 19, 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళు మనల్ని ఉద్యోగం చేసే కూడా మా ఇంట్లో ఉండాలని ఇంకెక్కడ ఉద్యోగం చేస్తాడు ఆయన. కాబట్టి ఒక వయసు వచ్చేంత వరకు, యవనకాలం వచ్చేంత వరకు పిల్లల్ని మన అండర్లో ఉంచుకోవాలి. ముఖ్యంగా చిన్న వయసు ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల వరకు మన ఇంట్లో ఉండాలి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళాలి, కాలేజీలకను, తర్వాత ఏముంటాయి కదండి వాళ్ళకి. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం మనం? జ్యేష్ఠత్వ హక్కు నమ్మేసిందని ధరించే కదా మనం. అది నేర్చుకున్నాం కదా మనం. ఏమని? విశ్వాసి తన కుమారత్వాన్ని అమ్మి వేసుకునే ప్రమాదం ఉంది. ఒక పాట చెప్పండి. యాసావేమో భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. గేహాజ్ ఏమో బహుమానం కోసం శిష్యత్వాన్ని నమ్ముకున్నాడు. ఫినేహాస్ ఏమో జారత్వం కోసం యాజకత్వాన్ని వదులుకున్నాడు. ఇస్కరియోతేమో ధనం కోసం అపొస్తలత్వాన్ని వదులుకున్నాడు. కనుక విశ్వాసి తనకున్న కుమారత్వాన్ని లేదా ప్రభువుని అమ్ము వేసుకునే అవకాశము ఉంది. ప్రధానంగా ఎన్ని విషయాల్లో? 4. 1 ధనాపేక్ష, 2 జారత్వము, 3 బహుమానాలు, 4 త్రాగుబోతు విందులు. ఈ 4.